హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద 2000 కోట్లు కొట్టగలదా? ఎందుకంటే నేను తమిళనాడులో 1000 కోట్లను పెట్టాను, మళ్ళీ 2000 అంటున్నాను. మీరు డౌట్ వస్తుంది. విషయం ఏంటంటే గైస్, ఈ రోజుల్లో ఆడియన్స్ ఎంత కరువులో ఉన్నారంటే ఒక కొత్త ఫిల్మ్ వస్తే వెంటనే చూసి ఎంకరేజ్ చేద్దాం అని పిచ్చ వెయిటింగ్. ఈ నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాట్ ఓన్లీ టాలీవుడ్ ఫ్యాన్స్, హోల్ ఇండియా వెయిట్ చేస్తుంది. మీరు బాలీవుడ్లో చూడండి, లేకపోతే తమిళ్లో చూడండి, కన్నడలో ఎక్కడా కూడా ఒక సరైన సినిమా పడలేదు గత 3-4 నెలల నుంచి. కూడా వస్తున్నాయి, అన్నీ యావరేజ్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక సినిమా వచ్చి థియేటర్లు కలకల్లాడడం అనేది చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. మరి ఇప్పుడిప్పుడే మనకి కొంచెం ఆ టెంపరేచర్ కూడా మనకి తగ్గుతుంది. అలాగే ప్రజలు కూడా ఏంటంటే బయటకు రాకుండా ఇంట్లోనే అలా ఉన్నారు. ఈ మే నెలంతా అలానే ఉన్నారు. సో ఈవెన్ వాళ్ళకి వెకేషన్ వచ్చినా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే పెద్దగా బయట తిరగట్లా, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పి. సో ఇది క్రమేణా తగ్గుతూ వస్తుంది. June 4 ఏదైతే మనకు పెద్ద రిలీజ్ అవుతుందో ఆ టైంకి కంప్లీట్గా టెంపరేచర్స్ కూడా డౌన్ అయిపోతాయి. మనకి June 4 గురువారం పడింది. యాక్చువల్లీ ఆ గురువారం దాని తర్వాత వీకెండ్, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇంకా మనకి స్కూల్స్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు, కాలేజెస్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. ఈవెన్ చాలామందికి అదేంటంటే ఒక వీకెండ్ లాగా ఉంటుందన్నమాట. దానికి తోడు June 1 అనగానే అదొక శాలరీ పడే వీక్ అది. సో ఖచ్చితంగా అందరి దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాళ్ళకు థాట్ కూడా వస్తుంది, ఓకే ఒక సినిమా వస్తుంది, వెళ్దాం చూద్దాం. సో మే నెలంతా కూడా ఏ సినిమాకి వెళ్ళడం జరగలేదు అని చెప్పి. మరి అంతే కదా గైస్, ఇప్పుడు సమ్మర్ అంతా అయిపోయింది, ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వాల. సో ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పిల్లలు కానీ ఎవరో ఒకరు అడుగుతారు తీసుకెళ్ళమని. అలాంటి టైంలో మనకు పెద్ద అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సినిమాకి ఏంటంటే కావాల్సింది ఒక యావరేజ్ టాక్ వచ్చినా చాలు గైస్, సినిమా వండర్స్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సేమ్ ఇదే స్పోర్ట్స్ డ్రామా తీసుకొచ్చి, ఇదే స్పోర్ట్స్ జోనర్ తీసుకొచ్చి మనకి దంగల్ అనే ఒక సినిమా 2000 కోట్లు కొట్టింది. సో స్పోర్ట్స్ డ్రామాకి ఏంటంటే చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది గైస్. అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం అందరూ అట్రాక్టివ్గా చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ ఉంది మనకి. జెర్సీ సినిమాలో మనకి పెద్దగా అనిపించదు, బట్ సినిమా అంతా అయిపోయింది, ఓటీటీలోకి వచ్చినప్పుడు మనం రియలైజ్ అయ్యాం ఏమని, ఓకే సినిమా ఎంత బాగుంటుంది, రిపీట్స్లో చూడొచ్చు. చాలామంది ఒక 10-15 సార్లు కూడా చూసారు ఓటీటీలో. సో అంత బాగా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఎక్కడ కూడా అంతే గైస్. పెద్దగాడు ఏంటంటే స్పోర్ట్స్ అనే కాదు, రకరకాల ఎమోషన్స్తో రకరకాల డ్రామా పండించి రకరకాలుగా ఉంటుంది సినిమా అంతా. తన క్యారెక్టరు చాలా ఫెంటాస్టిక్గా రాశాడు బుచ్చిబాబు అయితే. నేను ఈవెన్ పర్సనల్గా నాకు అనిపించింది ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత అంటే, సినిమాలో మనకు చూపించిన కంటెంట్ చాలా ఉంది. సో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే సర్ప్రైజ్ సీన్లు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి గైస్. అది మనకి రేపు పొద్దున్న థియేటర్లో ఏంటంటే ఓకే అవి ఇన్స్టాంట్గా ఒక మనం షాక్ అయ్యేటట్టు ఉండాలి అనేటట్టు అవన్నీ దాచి ఉంచాడు ఈ రోజు దాకా. సో అన్నీ చెప్తున్నా, మరి 1000 కోట్ల సంగతి ఏంటి అని అంటారా? అది కూడా వస్తున్న పాయింట్కి. ఆంధ్రాలో ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ మరి తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణలో ఆ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ క్లియర్ అయిందా లేదా, దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఇప్పుడు ఈ 1000 కోట్లు అనే మార్క్ పడుతుందా లేదా అని చెప్పగలుస్తాం మనము. ఒకవేళ అదంతా పాజిటివ్గా అయిపోయి ఒక క్లియర్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా హైదరాబాదు, తెలంగాణ అక్కడ కూడా మనకి ప్రతి థియేటర్లో కూడా ఇది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్గా ఇంకే సినిమా కూడా లేదు, సోలో రిలీజ్. సో ఖచ్చితంగా ఆ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఒక 20 రోజుల వరకు ఎలాంటి మనకి రిలీజ్ అయితే లేదనమాట. డెఫినెట్గా గైస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ కంటెంట్ అయితే రాబోతుంది మన దగ్గరికి. ఖచ్చితంగా రంగస్థలం అప్పుడు ఎలా అయితే మనము వెంటనే వెళ్ళి వెంటనే చూసి ఎలా అయితే హిట్ చేయించామో, ఖచ్చితంగా ఒక ఆతృత అయితే మనకు రైజ్ అవుతుంది, ఒక ఎగ్జైట్మెంట్. చూడాలి, ఎలా లేదన్నా చూడాలి. సో ఏంటి సినిమా అనేది ఆల్రెడీ జనాల్లో ఒక థాట్ అయితే రైజ్ అయ్యింది. సో చూద్దాం గైస్, నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఇవన్నీ ఏంటి అనేది చూద్దాం. 1000 కోట్లు అయితే ఈజీగా కొడుతుంది గైస్, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.